హలో ఫ్రెండ్స్, నేను మీ సుధీర్. మీరు చూస్తున్నారు సుధీర్ కార్ ట్రావెల్స్. నేనైతే మీ ముందుకి ఒక అద్భుతమైన దేవాలయం ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ వీడియో చేశా ఫ్రెండ్స్. ఈ దేవాలయం అడ్రస్ ఎక్కడో కాదు ఫ్రెండ్స్, మన రాజమండ్రి. అదేనండి, మన రాజమహేంద్రవరం గోదావరి నది సమీపంలో ఎంతో అద్భుతంగా అపురూపమైన శిల్పకళతో ఈ దేవాలయాన్ని ప్రతిష్టాపన చేశారండి. ఈ అద్భుతమైన దేవాలయం ఎక్కడో లేదండి, మన గోదావరి సమీపంలో రాజమహేంద్రవరంలోనే ఉంది. మన హిందూ సాంప్రదాయంలో అనేకమైన దేవుళ్ళు దేవతలు ఉన్నారు. మనం ప్రతి ఒక్క దేవుణ్ణి దేవతని చూడాలంటే మనం మరి ఎక్కడికో వెళ్ళవసరం లేదండి. మనకి కళ్ళకు కట్టినట్లు పరమేశ్వరి యొక్క జ్యోతిర్లింగాలు, పరమేశ్వరి యొక్క రూపాలు, అలాగే దుర్గమ్మ తల్లి యొక్క రూపాలు ప్రతిదీ కూడా ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ఈ టెంపుల్లో విజిట్ చేసిన తర్వాత మనకి మరలా రావాలని అనిపిస్తుంది. కాబట్టి మీరు ఇట్లాంటి అద్భుతమైన దేవాలయం చూడాలనుకుంటే నేరుగా రాజమండ్రి ఇస్కాన్ టెంపుల్ పక్కనే ఈ పరమేశ్వరుని టెంపుల్ ఉంటుంది. ఈ పరమేశ్వరుని టెంపుల్లో చాలా చక్కగా శిల్పకళా నైపుణ్యం చాటి చూపించారు శిల్పులు. అత్యంత సుందరమైన మరియు అత్యంత అరుదైన విగ్రహాలు మరి ఈ టెంపుల్లో ప్రతిష్ఠించడం జరిగింది. మనకి ఎంతమంది దేవుడు రూపాలు ఉన్నాయో ప్రతి ఒక్క అవతారం, విష్ణు అవతారం, రామావతారం, కృష్ణావతారం మరియు అలాగే దుర్గమ్మ తల్లి ఎన్ని అవతారాలు అయితే ఎత్తారో ఆ ప్రతి ఒక్క అవతారం కూడా కళ్ళకు కట్టినట్లు ఈ టెంపుల్లో చూపించడం జరిగింది. మీరైతే తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్. మన సాంప్రదాయం ప్రకారం, హిందూ సనాతన ధర్మం ప్రకారం మనం మన దేవాలయాల్ని కాపాడుకుంటూ రావాలి. ఎంతో అద్భుతమైన ఈ దేవాలయం మనకి అందుబాటులో రాజమండ్రిలో మరియు గోదావరి నదీ తీరంలో పుణ్యస్థానం చేయడానికి అనుగుణంగా ఈ దేవాలయాన్ని బాగా చాలా చక్కగా ప్రతిష్ఠించడం జరిగింది. అమ్మవారి యొక్క రూపాలు ఎన్నైతే ఉన్నాయో మనకి అమ్మవారి ప్రతి ఒక్క రూపాన్ని కూడా మనకి చాలా అద్భుతంగా చెక్కడం జరిగింది ఫ్రెండ్స్. నేనైతే మొదటిసారి ఈ దేవాలయానికి వచ్చాను. చాలా చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా విజిట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. మనకి అమ్మవారి రూపాలు ఎన్నైతే ఉన్నాయో ప్రతిదీ కూడా కళ్ళకు కట్టినట్టు సరస్వతీదేవి అవతారం కానీ, రాజరాజేశ్వరి దేవి అవతారం కానీ, మరియు మహిషాసుర మర్దిని అవతారం కానీ, కనకదుర్గమ్మ అవతారం కానీ చాలా అద్భుతంగా చెక్కడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే మనకున్నటువంటి గ్రహాలు ప్రతిదీ కూడా కళ్ళకు కట్టినట్టు చూపించడం జరిగింది. ఈ టెంపుల్లో ముఖ్యంగా పరమేశ్వరుడి యొక్క ఆశీస్సులు చాలా చాలా అంటే చాలా మన మీద కరుణా కటాక్షాలు చూపించడం జరుగుతుంది. మనకి పరమేశ్వరుడి యొక్క ఇక్కడ శివలింగం చాలా అంటే చాలా అద్భుతంగా 4 ద్వారాల నుండి కళ్ళకు కట్టినట్లు ఏ ద్వారం నుండి చూసినా కూడా మనకి ఆ శివలింగం కనపడడం ఇక్కడ ఈ టెంపుల్ యొక్క విశిష్టత. మనకి ఏ శివలింగైనా ఒక ద్వారం నుండే శివుడు కనపడతాడు, దర్శనమిస్తారు స్వామివారు. కానీ ఇక్కడ మనకి 4 ద్వారాలు ఉంటాయి. ఈ దేవాలయానికి 4 ద్వారాల చుట్టూ 4 నందీశ్వరులు ఉంటారు. 4 ద్వారాలు ఉంటాయి. 4 ద్వారాలలో కూడా స్వామివారు చాలా చక్కగా మనకి దర్శనమిస్తారు. ఏ ద్వారం నుండి చూసినా కూడా స్వామివారి శివలింగం చాలా అద్భుతంగా కనబడుతుంది. ఇట్లాంటి విశిష్టమైన దేవాలయం మరి నాకైతే ఇప్పుడు దాకా ఎక్కడా చూడలేదు. ఇంత అద్భుతమైన దేవాలయం నేనైతే ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానో తెలీదు. చాలా అంటే చాలా నాకైతే ఆనందంగా ఉంది ఈ టెంపుల్కి రావడం వల్ల. ఎందుకంటే నేను చూడనటువంటి ప్రతి ఒక్క దేవుడి విగ్రహం కూడా ఇక్కడైతే నేను ప్రశాంతంగా చూశాను. దర్శనం అయితే నేనైతే చాలా చక్కగా చేసుకున్నాను. పరమేశ్వరుడి కరుణా కటాక్షాలు అంది మీరు కూడా ఈ దేవాలయానికి చాలామంది తరలి వెళ్తారని కోరుకుంటూ, పరమేశ్వరుడి యొక్క మీకు కరుణా కటాక్షాలు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటున్నాను. తప్పకుండా మీరైతే ఒకసారి అయితే విజిట్ చేయండి. మీరు కూడా ఎంతమంది వెళ్ళారో ఈ కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.
చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది శిల్పకళ. మన రాజమండ్రిలో ఇంత అద్భుతమైన దేవాలయం నేనైతే మొదటిసారి అయితే చూశాను. మీరెంతమంది వెళ్ళారో కూడా చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి. అంటే ఎంతోమందికి తెలియని వారికి ఇది చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ నరసింహస్వామి యొక్క అవతారాలు, విష్ణుమూర్తి అవతారాలు, ఎన్ని అవతారాలు అయితే దశావతారాలు ఏ విధంగా ఎత్తారో ప్రతీదీ కూడా ఇక్కడ కళ్ళకు కట్టినట్టు అవతారాన్ని, ప్రతి ఒక్క అవతారాన్ని కూడా మనకి చాలా చక్కగా శిల్పికళ నైపుణ్యంతో చాలా అద్భుతంగా సృష్టించడం జరిగింది. ఇక్కడ పూరి జగన్నాథ స్వామి యొక్క రూపం కానీ, శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క రూపం కానీ, అలాగే శ్రీరామచంద్రమూర్తి యొక్క రూపం కానీ, వారాహి దేవుడి యొక్క రూపం కానీ, ప్రతి ఒక్క దేవుడు కూడా, ప్రతి ఒక్క దేవుడు మన సనాతన ధర్మం ప్రకారం ఎంతమంది దేవతలు దేవుళ్ళు ఉన్నారో ప్రతి ఒక్క దేవుడి యొక్క విగ్రహాన్ని చాలా అద్భుతమైన శిల్పకళతో మన ముందు ఈ టెంపుల్లో ప్రతిష్ఠించడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా విజిట్ చేసేయండి ఫ్రెండ్స్. కృష్ణుడి అవతారం అయితే చాలా అద్భుతంగా చెక్కారు. అలాగే మనకి సాంప్రదాయం ప్రకారం మన దేవతలను కూడా చాలా అద్భుతంగా ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు తప్పకుండా విజిట్ చేస్తారనుకుంటున్నాను. అడ్రస్ మీరు ఒకసారి మళ్ళీ చూసుకోండి. రాజమండ్రి ఇస్కాన్ టెంపుల్ పక్కనే ఈ యొక్క దేవాలయం ఉంటుంది. కార్తీక మాసంలో ఇక్కడ విశిష్టమైన పూజలు పురస్కారాలు చేస్తారంట. అద్భుతంగా పరమేశ్వరుడికి అభిషేకాలు, అర్చనలు, అనేకమైనటివి పూజలు ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇక్కడైతే చాలా అద్భుతంగా శివరాత్రి బాగా చేస్తారంట ఫ్రెండ్స్. మీరైతే తప్పకుండా శివరాత్రికి మన రాజమండ్రి అయితే వెళ్ళిపోండి. నేను కూడా వీలైతే ట్రై చేస్తాను రావడానికి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఈ దేవాలయం అయితే. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకున్నా కానీ దేవుడి అనుగ్రహం అయితే చాలా కావాలి. చాలా అంటే చాలా కావాలి. పరమేశ్వరుడి ఆజ్ఞ లేనిదే ఎన్ని కోరికలు కోరుకున్నా మనకి ప్రయోజనం ఉండదు. పరమేశ్వరుడు ఒక్కసారి అనుగ్రహం ఇచ్చాడు అంటే మనకి ఎన్నెన్నో జన్మల పుణ్యఫలం, మన అదృష్టం. ఇట్లాంటి అద్భుతమైన వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ సుధీర్ కార్ ట్రావెల్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.